హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఏదైతే మీరు తమ్ముళ్ళలో చూశారో కేవలం 28 లక్షలకే ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీకి మరి బ్యాంక్ లోన్ కూడా మనము 60 నుంచి 80% వరకు బ్యాంక్ లోను అవైలబిలిటీ ఉన్న హౌస్. దీనికి మరి మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉన్నది. పేరుకి వచ్చేసి ఇది ఒక రేకుల ఇల్లు, కానీ మరి లోపల చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఓనర్సు దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. విలేజ్లో ల్యాండ్ పర్పస్ ల్యాండ్ కొంటున్నాడు కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే మరి ఓనరు సేల్ అయితే చేస్తున్నాడు. దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. చాలా అద్భుతంగా లోపల మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్, ఫాల్ సీలింగు, మంచి రాయలు, ఏషియన్ పెయింట్స్, కలర్సు, లైట్ కలర్స్ వేసి చాలా అద్భుతంగా అయితే మరి హౌస్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో G+1 అలాగే G+2 మరి హైరేజ్ టవర్స్, అపార్ట్మెంట్స్ కూడా నియర్ బైలో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ అయితే ఈ ఏరియా మరి కొంచెము బస్తీ టైప్లో ఉన్నా కానీ మరి ఫ్యూచర్లో మాత్రం మంచి డెవలప్ అయ్యే మంచి ఒక ప్రైమ్ లొకేషన్ లాగా మారే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మరి 25 ఫీట్ రోడ్డు దీనికి అవైలబుల్లో ఉన్నది. డైమెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. దీనికి డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. కాబట్టి మనకి దీనికి 2 రూములు, 2 సింగిల్ రూములు, ఒక కిచెను, వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈశాన్య మూలకు ఏదైతే చూస్తున్నామో మరి ఈశాన్య మూలకు వచ్చేసి సంప్ ఇచ్చారు. అలాగే మరి సంపు నుంచి డైరెక్ట్గా మీకు పైన ట్యాంక్కి వాటర్ వెళ్ళడానికి బోర్ అయితే దానికి ఇవ్వడం జరిగింది. ఈశాన్య మూలకు మీకు అడిషనల్గా వాష్ ఏరియా ఇచ్చారు. మరి వాష్ ఏరియాకి ఆపోజిట్లో మరి ఇండియన్తో కూడుకున్న ఒకటి వాష్రూమ్ను మీకైతే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఆ ఏరియాలో మరి పార్కింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో కింద ఫ్లోరింగ్ చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉన్న మంచి క్వాలిటీ, హై క్వాలిటీ, ఎక్కువ ప్రైస్ తోటి కూడుకున్న టైల్స్ దీనికి ఇవ్వడం జరిగింది. అది మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి స్కిట్ కాకుండా ఉండడానికి మరి రఫ్ తోటి మంచి టైల్స్ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో మీకు ఆల్మోస్ట్గా ఒక 4 అయితే మరి 2 వీలర్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంట్రన్స్ చూడొచ్చు. ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఇచ్చారు. నార్త్ ఏదైతే మరి సింహదారం చూస్తున్నామో మెయిన్ ఎంట్రన్స్లో దీనికి వచ్చేసి ప్రజెంట్ అయితే డోర్స్ అయితే పాత డోర్స్ ఉన్నాయి. దీనికి కొత్త డోర్స్, మంచి హై క్వాలిటీతో ఉన్న డోర్స్ అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేసి మీకైతే ఓనర్సు హ్యాండ్ ఓవర్ చేస్తారు. కింద చూడొచ్చు మంచి ఎక్సలెంట్ ఉన్న టైల్స్ వేశారు. మరి ప్రజెంట్ అయితే ఇవే టైల్స్ మరి ట్రెండింగ్గా రన్ అవుతున్నాయి. ఈ ఏరియాలో మీరు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే ఈ ఏరియాలో మీకు టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. పైన చూడొచ్చు వైట్ కలర్తో ఉన్న మరి ఫాల్ సీలింగ్ దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి ఫాల్ సీలింగు అలాగే మరి కింద ఫ్లోరింగ్ కూడా మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్. ఈ ఏరియా మీరు ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే హాల్లో కూడా మీకు యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ నుండి మరి పక్కన చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక రూమ్ లాగా, ఇది ఒక సింగిల్ రూము, అలాగే ఇది కూడా ఒక సింగిల్ రూము. ఈ ఏరియా కూడా మీరు హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. బెడ్రూమ్ సైజ్ కూడా చూసినట్టయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఇందులో మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే మరి చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది చూడొచ్చు. మరి పైన చూడొచ్చు మనకు దీనికైతే మరి రెగ్యులర్ రూమ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫాల్సింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు సమ్మర్లో కూడా ఎలాంటి మరి వేడి కిందికి రాకుండా ఉండడానికి అయితే ఫాల్ సీలింగ్ అయితే కూలింగ్ సిస్టమ్ అయితే దీనికి పెట్టడం జరిగింది. కలర్స్ చూడొచ్చు. మరి చాలా అద్భుతంగా లైట్ కలర్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా ఇందులో పవర్ ఒక పైన మీకు లేకుండా కూడా ఎప్పటికీ మరి 24 అవర్స్ మనకు లైటింగ్ ఉండే విధంగా ఇందులో అయితే మరి లైటింగ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. 2 డోర్స్ అయితే ఇచ్చారు నార్త్ ఫేసింగ్లో. ఇది వచ్చేసి మరి ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే ఆగ్నేయంలో కూడా కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో కూడా టైల్స్ కూడా వచ్చు. మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ మీరు ఏదైతే చూసారో ప్రైస్ వచ్చేసి తమ్లైన్లో ఏదైతే చూసారో 28 lakhsకు మరి హైదరాబాద్లో మరి ఇండిపెండెంట్ హౌస్ దొరకడం అయితే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా చూసినట్టయితే డెవలప్మెంట్ చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అలాగే TCS ఆదిపట్ల ఏదైతే ఉన్నదో మరి TCS ఆదిపట్ల అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి 6 కిలోమీటర్ దూరం ఉన్నది. నియర్ బైలో మనకు ఎంప్లాయ్మెంట్ ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియా అయితే
మరి తొందరగా ఫాస్ట్గా గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. నియర్ బైలో టీసీఎస్ ఆదిపట్ల, టాటా హెరోస్పేసు, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 15 కిలోమీటర్ దూరంలో ఉంటే మీకు ఫ్యూచర్లో మరి బిజినెస్ కూడా ఎక్కువ, ఎయిర్పోర్ట్ నుంచి లావాదేవీలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఈ చిన్న ప్రాపర్టీ ఫ్యూచర్లో మరి మీ పిల్లలకు కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ అవకాశం. మీరు ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి లేదా ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కడితే కూడా మనము దీనికి లోన్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి, మీ సివిల్ కానీ మీ ప్రొఫైల్ కానీ బాగుంటే మరి లోన్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి అయితే మనమే దగ్గరుండి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ మరి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ బడంగ్పేట్లో రావడం జరిగింది. నియర్ బైలో చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మరి బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 feet రోడ్ ఏదైతే ఉన్నదో 150 feet రోడ్కు 1 kilometer దూరం అయితే డిస్టెన్స్ ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే న్యూ మున్సిపల్ ఆఫీస్ బడంగ్పేట్ ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఆఫీస్ నుంచి 800 meter దూరంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్గా 1 నుంచి 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నది. నియర్ బైలో మీకు అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రాపర్టీ మరి ప్రైస్ 28 lakhs, డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20, అలాగే డెప్త్ వచ్చేసి 27, 20 into 27 60 గజాలలో మరి వెస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి బడంగ్పేట్లో ఉంది, ప్రైస్ 28 lakhs చెప్తున్నారు. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మరి ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మీరు ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.